అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ పేగు మెడకేసుకొని ఉన్నప్పుడు డెలివరీస్ ఎట్లా అవుతుంది అనే దాని గురించి. సో ఇప్పుడు మన దగ్గర 1 year డేటా తీసుకున్నాం. మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు 11 మందికి సిజేరియన్ అయింది. 14 మెంబర్స్కి, ఇదంతా పేగు వేసుకునేవాళ్ళు, 14 మెంబర్స్కి నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు సిజేరియన్ అయ్యింది వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళకు కూడా నొప్పుల కోసం పెట్టాం. నొప్పులకు పెట్టినప్పుడు ఇక్కడ 4 hours అయింది. అంటే అంతకుముందు 18 hours ఫోలీ పెట్టి, తర్వాత ఒక 10 hours వెయిట్ చేస్తున్నాము నొప్పులకు పెట్టి, తర్వాత ఉమినీరు పోయిన తర్వాత 4 hours వెయిట్ చేసినా కూడా సర్విక్స్ 5 సెంటీమీటర్ హాఫ్ వే వచ్చి ఆగిపోయింది. కాబట్టి హార్ట్ బీటింగ్ అంతా నార్మల్గా ఉంది. దీన్ని సర్వైకల్ డిస్ట్రోషియా అంటాం. ఇంకా కొంతమందికి ఎట్లా అంటే 160 170 పోయింది, ఈమెకి 90కి దిగిపోయింది, ఈమె 170 180. వీళ్ళందరికీ ఎంత ఇది చూసుకున్న తర్వాత 45 minutesలో సర్జరీ అయింది. 1 hourలో, మ్యాక్సిమం 1 hourలో బేబీ బయటకు వచ్చేసేసేయాలి. కొన్నిసార్లు ఇంకా ముందుగా ఇది టైం డిలే ఎప్పుడు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటాము ఇది నార్మల్, ఇప్పుడు వరకు నార్మల్ రేంజ్ ఎంత ఉంది, ఎప్పుడు నుంచి పోతుంది, ప్రతి నొప్పికి వస్తుందా, కంటిన్యూగా ఉందా, ఇవి అన్నీ చూసుకొని మనం డిసైడ్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి, ఇక్కడ మనకి అనస్థీసియాకు మన సారే ఉన్నారు, పీడియాట్రిషియన్ ఏ టైం అయినా వచ్చేస్తారు, వాళ్ళు ఉన్నప్పుడే మనం సర్జరీ పెట్టుకుంటాం, అందుకనే బేబీ సేఫ్టీ కోసం. కానీ కొన్నిసార్లు డిలే ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఒప్పుకోరు సర్జరీ చేయాలి బేబీకి అంటే, ఇంకా కొంచెం వెయిట్ చేయండి, ఇంకా కొంచెం వెయిట్ చేయండి అని, లేదా వాళ్ళు మాట్లాడుకుంటాం, మేము డెసిషన్ తీసుకుంటాం, అది కొన్నిసార్లు లేట్ అవుతుంది. కానీ మనం ఏంటంటే ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చేస్తున్నాం, ఎట్లా ఉంది ప్రోగ్రెస్, అదంతా చెప్తూ ఉంటాం. అది మనం ఎందుకంటే బేబీకి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం అక్కడ బాక్స్లో ఎక్కువ పెట్టుకొని బాధపడి అవి అన్నీ ఉండకూడదు అనుకుంటాను నేను. అందుకనే చాలాసార్లు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు నార్మల్ అయినా సి సెక్షన్ అయినా ఎక్కువ ముక్కాలు భాగం పోరు, ఎన్ఐసియూకే పోరు, ఒకవేళ పోయినా 1 or 2 daysలో వచ్చేస్తారు. సో అందుకనే మనం అది ఆ డెసిషన్, సిజేరియన్ ఎప్పుడు చేసినా ఒకటే, కానీ హార్ట్ బీటింగ్ ఎక్కువ కంటిన్యూగా ఎక్కువ అయిపోతూనే ఉంది అని, లేదా తగ్గిపోతుంది, అటువంటి టైంలో లేటుగా చేస్తే ఆ బేబీ పరిస్థితి అస్ఫిక్సియాలోనో ఇంకోటి పోతే అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది, రికవరీకి చాలా టైం అవుతుంది. సో వీళ్ళు 4 అంటే వీళ్ళు ఏంటంటే ఇద్దరు బేబీ మూమెంట్ తక్కువ అని వచ్చారు, పేగు వేసుకునింది మూమెంట్ తక్కువ. ఈ మూమెంట్ తక్కువ అనేది మంచిది కాదు. 37 weeks అయిపోయింది అట్లా అంటే మాత్రం వెంటనే సర్జరీకి వెళ్ళిపోతాం, నార్మల్ ట్రై చేసే ప్రసక్తే లేదు, ఎందుకంటే మూమెంట్ తక్కువ అనేది ఆ సిమ్టమ్ అంత మంచిది కాదు. ఇంకా ఒక ఇద్దరు ఏంటంటే ద్వారం తెరుచుకోలేదు, పూర్తిగా తెరుచుకోలేదు, కొంత కూడా తెరుచుకోలేదు, తల పైన ఉంది. వాళ్ళకేంటంటే మా బేబీ సేఫ్టీగా ఉండాలి, మాకు చాలా కాలం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, మేము సర్జరీకి వెళ్ళిపోతామని వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఇది 11. సో ఇది బేబీ తల డెలివరీ అయినప్పుడు కార్డ్ రౌండ్ ద నెక్ సిజేరియన్. ఇది నార్మల్ రేంజ్. ఇది చూడండి, ఇది గ్రీన్ కలర్, ఈ లోపలనే హార్ట్ బీటింగ్ ఉంటే ఇది నార్మల్. ఇక్కడేమవుతుంది, గ్రీన్ దాటిపోయింది, ఇక్కడ 180 170 ఇది కంటిన్యూగా ఉంది అంటే మాత్రం ఇంకా వెయిట్ చేసేది ఉండదు. ఇది బేబీ పేగు ఇట్లా ఒకటేసుకొని ఇట్లా, ఇది హార్ట్ బీటింగ్ ఎక్కువ పోవడం మళ్ళీ తగ్గడం, సో ఇట్లా ఎక్కువ పోతుంది తగ్గుతుంది. సో ఇటువంటిది కూడా మనం వెయిట్ చేయము. ఇంకోటి ఏంటంటే పేగు వేసుకోవడంలో ఇట్లా జంజంలాగా వేసుకునింది, చేతికి ఇట్లా మీద ఒక్కొక్కసారి రౌండ్ కూడా చుట్టుకుంటుంది అనమాట. ఈ జంజంలాగా వేసుకుంటే ఏముంటుందంటే బేబీ ఈ కార్డ్ యూట్రస్కి మధ్యలో కంప్రెస్ అయిపోతుంది, ప్రెషర్ తొందరగా హార్ట్ బీట్ వేరియేషన్ వచ్చేస్తుంది. ఈ లోపల 2 ఇట్లా మాలలాగా వేసుకునేటప్పుడు అంత ప్రెషర్ దాని మీద పడదు. అట్లనే ఈ చేతి మీద చేతి చుట్టుకుని ఉన్నప్పుడు హార్ట్ బీటింగ్ చాలా త్వరగా కంప్రెస్ అయిపోతుంది అనమాట. సో అది మనకి పేగు వేసుకోవడం
సో నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాము. దీంట్లో కొంతమందికి 6 మందికి ఫోలీ అనే ట్యూబ్ వేస్తున్నాం. అంటే ద్వారం అంతగా తెరుచుకోలే, ఒక్క రవ్వ తెరుచుకునింది. సో ఫోలీ వేసి మనం ఫోలీ పడిపోయేంత వరకు వెయిట్ చేస్తాం. 12 అవర్స్, 13 అవర్స్, 11 అవర్స్, కొంతమందికి 7 అవర్స్లో కూడా ఉంది. అది ఎందుకంటే అది పెద్ద ఎక్కువగా నొప్పి ఉండదు. సన్న నొప్పులతో అది మెకానికల్ డైలటేషన్, అది ఓపెన్ అయిపోతుంది. ఒక 1/3 దాకా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. తర్వాత జస్ట్ ఒక టాబ్లెట్ ఇస్తాం. సో ఆ సన్న నొప్పులు వస్తుంది. అది వచ్చిన తర్వాత ఉమ్మినీరు పోతుంది. ఉమ్మినీరు పోయిన తర్వాత అంటే సాఫ్ట్ అయిపోయి షార్ట్ అయిపోతుంది. ఇట్లా 70%, 100%, 80% అది వచ్చిన తర్వాత ఉమ్మినీరు పోతే మాత్రం జస్ట్ ఉమ్మినీరు పోయిన 1 అవర్కే డెలివరీ, హాఫ్ అన్ అవర్కే డెలివరీ, కొన్నిసార్లు 2-3 అవర్స్ అంతే. ఈ టైంలోనే ఎక్కువ మనకి నొప్పి తెలుస్తుంది. అందుకనే మన దగ్గర ఏంటంటే ఎక్కువ నొప్పి ఎక్కువసేపు తెలియదు. ఫస్ట్ నుంచే నొప్పి ఉండదు. ఫస్ట్ వచ్చిన ఉమినీరు పోయేదానికి కొంచెం ముందు ఉమినీరు పోయిన తర్వాతనే నొప్పి. లాస్ట్లో మత్తు ఇచ్చేసేసి డెలివరీ చేసేస్తాం అంతే. ఎందుకంటే తల దిగేటప్పుడే కొంచెం ఎక్కువ నొప్పి కావాలి, కొంచెం ప్రెషర్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మత్తు ఇచ్చేసేస్తాం. మత్తు ఇచ్చేసేసి మేము డెలివరీ చేసేసుకుంటున్నాం. అంటే వాళ్ళ మీద అంత ఇది ఉండకూడదని. సో గర్భసంచి ద్వారం మెత్తగా అవ్వడం, ఓపెన్ అయ్యేదానికి అంత ఎక్కువ పెయిన్ అవసరం లేదు. సో ఇంకోటి ఏం గమనిస్తారంటే మ్యాక్సిమం 3 kg, 2.7, 2.6, 3 ఇది టైం ఉమినీరు పోయిన తర్వాత హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్. బేబీ వెయిట్ 2.8, 2.5, 3 ఇదంతా ఎక్కువ. ఎందుకంటే యావరేజ్ వెయిట్ మనం 8th మంత్ నుంచే చెప్పేస్తాం. ఒక పూట అన్నం తినండి, జ్యూసెస్ అవాయిడ్ చేయండి, స్వీట్స్ అవాయిడ్ చేయండి. అదే ఎందుకంటే ఎక్కువ మనం డైట్ నార్మల్గా తినేస్తే బేబీ వెయిట్ 3.5, 3.3 అట్లా పోయినా కూడా ఒక్కొక్కసారి డెలివరీ కష్టమైపోతుంది, ఎక్కువ పెయిన్ తెలుస్తుంది. సో అందుకనే యావరేజ్ వెయిట్ ఉన్నప్పుడు మనకి డెలివరీ ఈజీగా ఉంటుంది. సో హార్ట్ బీటింగ్ కూడా అంత నార్మల్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే లాస్ట్లో కాసేపు ఉంటుంది. ఆ కాసేపు 5-10 minutes లోపల బేబీ డెలివరీ చేసేస్తాం. పిల్లల డాక్టర్ ఉంటారు రెసిస్టేట్ చేసేదానికి. కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్లో వీళ్ళందరికీ నార్మల్ అయింది.